హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో ఈరోజు రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనమాట. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అంటే క్యారెట్, బీన్స్ అది కాదండి. ఒకసారి చూడండి మరి వీడియో. ఈ కర్రీ కోసం నేనైతే వంకాయలు, చిక్కుడుకాయలు, అలాగే మునక్కాయ, ఉల్లిగడ్డ, టమాటో, పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. జనరల్గా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనగానే క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, కాలీఫ్లవరు ఇలాంటి వెజిటేబుల్స్తో చేసుకుంటారు. కానీ ఇదైతే పాతకాలపు వంట అనమాట. అంటే మా అమ్మ వాళ్ళు మా చిన్నప్పుడు చేసేవారు ఈ వంట. అన్నీ ఇంట్లోనే ఉండేవి ఈ కూరగాయ మొక్కలన్నీ కూడా. సో వీటితో చక్కగా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే చేసేవారు. దీంట్లో ఆలుగడ్డ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయలను అయితే పుచ్చులు ఉన్నాయో లేవో చెక్ చేసుకుని ఇట్లా కట్ చేసుకోవాలి. అలాగే డ్రమ్ స్టిక్స్ కూడా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా మంచిగా వాటర్లో కడిగి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. ఆనియన్, టమాటా కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే లాస్ట్గా ఆలుగడ్డ, వంకాయలు కూడా కట్ చేసుకోవాలి. దీనికోసం ఒక గిన్నెలో వాటర్ వేసుకొని వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకొని ఈ వంకాయలు, ఆలుగడ్డలు అయితే కట్ చేసుకోవాలి. ఆలుగడ్డలకైతే నేను పైన తొక్క తీయలేదు, నీట్గా కడిగేసి వేసుకున్నాను. ఇట్లా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కూరగాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి ఒకటేసారి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కూరగాయలు అట్లా కాకుండా మొత్తం అన్నీ ఒకటేసారి వేసేసుకుంటాం అన్నమాట. మనం ఇది కలగూరగంపలాగా ఈ విధంగా అన్నీ వేసేసుకొని చక్కగా ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఉడికించుకుంటే ముక్కలన్నీ కూడా చక్కగా కుక్ అయిపోతాయి. దీంట్లో ఇప్పుడు ఒక టీ స్పూను సాల్ట్ కూడా వేసుకున్నాను నేను. వేసుకొని ఇవన్నీ కలిపేయాలి ఒకసారి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత చూసారు కదా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూను పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూను ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే దీనికి సరిపడా కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. ఈ కర్రీ అయితే కొంచెం పులుసులానే ఉంటుంది, ఫ్రై కాదు. సో ఇలా వేసుకొని ఇంకొక 5 మినిట్స్ అయితే ఇది కుక్ అవనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. ఈ పులుసు వేసుకోవడం వలన కర్రీ టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట. మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే పెట్టుకోవాలి. 2 మినిట్స్కి మనకి చింతపండు పులుసు కూడా మంచిగా కుక్ అయిపోయి ఈ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. మనకి ఆయిల్ పైకి వస్తుందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంతండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో మసాలాలు అవేమీ యాడ్ చేయము. సో టేస్ట్ అయితే బాగుంటుంది. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా మనకి విలేజ్ స్టైల్లో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.